తల్లిదండ్రుల సంస్కారమే పిల్లలకు వస్తుంది. శుద్ధ బీజాకోటి పదరసాల గోమట. తల్లిదండ్రుల యొక్క శుద్ధ సంస్కారమే వాళ్ళ యొక్క పిల్లలకు జ్ఞానము వాళ్ళ కడుపులో పిల్లల్లోనే వాళ్ళకు వచ్చేస్తుంది. వాళ్ళ ఐక్యూ అంటాం మనం. ఐక్యూ పిల్లలు ఎంత హుషారు ఉన్నారు, ఎంత క్లేవర్ ఉన్నారు, వీళ్ళు ఎలా పిల్లలు ఒక పిల్లల్ని చూడడం వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోకుండా తల్లిదండ్రులు చేసిన వాళ్ళ కడుపులో ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏమి తింటారు, ఎటువంటి ఆహారం తింటారు, ఎటువంటి మాటలు వింటారు అనేదంతా ప్రభావము ఎవరిపైన పడుతుంది? కడుపులో ఉన్న పిండం పై పడుతుంది. తల్లి కనుక సత్సంగాలలో కూర్చొని సంతుమామ యొక్క ఆశీర్వాదం ఉంటే వాళ్ళకు ఆ పిండం కూడా ప్రహ్లాదులాగా తయారైపోతుంది. పిండం పుట్టిన తర్వాత ఏమి చేయలేదు. దీని ఉదాహరణ మనం ఇప్పుడు జొన్న రొట్టె కానీ వేస్తాం. పిండి మంచిగా ఇస్తేనే రొట్టె మంచిగా వస్తుంది. పిండి మంచి లేక మనం రొట్టె పిండి కరెక్ట్ తయారు చేస్తే రొట్టె కూడా చపాతి కూడా తయారు కావాలి. అలాగే తల్లి ధనం తల్లి యొక్క చేసిన పిల్లలకు చాలా లభిస్తుంది. మా ఓడి ఎత్తురాయన బిడ్డ ఎత్తురాయన మనకి సుఖంగా అనుకుంటున్నాం కదా, అంతా ఎవరి ప్రభావము? తల్లి చేసిన పుణ్యఫలము 50% ఉంటే తల్లిదండ్రులది, 50% సమాజంలో ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత స్నేహితుల ద్వారా, స్కూళ్ళ కాలేజీల ద్వారా, లేకపోతే సమాజం ద్వారా 50% ఉంటుంది. ఈ 50 కలిగితే మానవుల యొక్క పిల్లల యొక్క ఉద్ధారణ జరుగుతుంది. మాతా పిత గురువు బంధువుతో చెట్టు కాసి తల్లి తండ్రి बंधुओं सत्य बोलो, सत्य चलो, ये सही भक्ति है। सदगुरु, सत्य गुरु, ये गुरु नहीं होता। सतगुरु, सत्य गुरु, सत्य भगवान। दोनों भारत मिलकर रहो, गाँव में एक ही होना, घर में एक ही होना, देश में एक ही होना, देश संभालना, धर्म नहीं पाला। घर में एक ही नहीं, गाँव में एक ही नहीं, अब मंदिरा तो बहुत हो गए, पूजा पाठ तो खूब शुरू होगा। गुरुवार को नहीं खाना, 50-5 दिन खाना, शनिवार के दिन नहीं खाना, हनुमान को पानी डालना। 20 दिन से भाई हनुमान प्रसन्न होता का? 20 दिन में 50 साल हो गए, असल मुझे पता नहीं आओ तुम इतना बोल रहे और पता नहीं लगा भगवान का। ये क्यों दिन में हनुमान प्रसन्न होता? 40 दिन में कौन सा भगवान प्रसन्न होता? याद रखो, नहीं